క్యాపిటలిజం గురించి విన్నారు కానీ ఎప్పుడైనా మీరు హ్యాపిటలిజం గురించి విన్నారా? సో హ్యాపిటలిజం అంటే ఏం లేదండి, టుడేస్ మార్చ్ 20th వరల్డ్ హ్యాపీ డే. సో అంటే నవ్వులకు ఒక దినం. సో నవ్వడానికి కూడా మనం ఒక దినం పెట్టుకున్నాం. సో ఈ డే టు డే యాక్టివిటీస్లో ఈ జనరేషన్ వాళ్ళు చాలా స్ట్రెస్గా ఉంటున్నారు. ఈవెన్ వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారని కూడా వాళ్ళకు అర్థం కానంత స్ట్రెస్లో ఉంటున్నారు. నిద్ర సరిగా పోకపోవడం వల్ల వాళ్ళకు రోజు రోజు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మీరు ఒక్క రోజు 2 రోజులు ఏదైనా వర్క్ ఉండి బాగా స్ట్రెస్గా ఉంటే మరుసటి రోజు నిద్ర సరిగా పోతే మీ స్ట్రెస్ తగ్గుతుంది. కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు కూడా 12-1 వరకు నైట్ లేచి ఉంటున్నారు. సో 12-1కు ముందు ఎవరు పడుకోవట్లేదు. కాబట్టి స్ట్రెస్ అనేది కూడా మీ డే టు డే యాక్టివిటీస్లో హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయారు. సో ఈ స్ట్రెస్ జీవితంలో మీకు మెడిసిన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుందండి. ఫ్యామిలీ ఇష్యూసో, ఫైనాన్షియల్ ఇష్యూసో, జాబ్ ప్రెషర్సో ఏదో ఒకటి ఉంటుంది. కానీ నిద్రపోతే మీ స్ట్రెస్ తగ్గుతుంది. సో నిద్రపోకపోతే మీ స్ట్రెస్ అనేది డైలీ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా పెరిగిపోతుంది. దెన్ మీకు అది ఇట్ కాజెస్ యువర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్, ఇంకా చాలా ఉన్నాయి, సోరియాస్ అని ఇట్లా చెప్పుకుంటూ పోతే. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నిటికీ గల కారణం ఏంటంటే మీ స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ మీ స్ట్రెస్. సో అందుకోసమే మార్చ్ 20th ఈజ్ వరల్డ్ హ్యాపీ డే. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకండి అంత స్ట్రెస్లో ఉంటారు? నిన్న మనం వింటున్నాం కదా, సునీత విలియమ్స్ గారు స్పేస్లో వెళ్ళి 8 రోజుల కోసం వెళ్ళి తల్లి కడుపులో ఉన్నట్టుగా 9 నెలలు ఆ విశ్వం కడుపులో ఉండిపోయింది. సో చీకట్లో మనిషి ఉండడు మాట్లాడదామంటే. సో ఆక్సిజన్ కూడా అక్కడ మీకు అన్నీ క్యారీ చేసి ఆక్సిజన్ కూడా కొద్దిగా వాడుకొని ఆ ప్రాణం నిలబెట్టుకొని ఇంత మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక చీకటి గదిలో మీరు ఒక రోజంతా ఉండగలుగుతారా? కానీ వాళ్ళు స్పేస్లోకి వెళ్ళారు. అంటే మనుషులతో సంబంధం లేకుండా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళి 8 రోజుల కోసం అని వెళ్ళి 9 నెలలు చిక్కుకొని తను కూడా ఎంతో హ్యాపీగా మళ్ళీ భూమి మీదకి వచ్చింది. సో ఆ విశ్వం కడుపులో 9 నెలలు మళ్ళీ ఆ విశ్వం మోసి తనను మళ్ళీ మన భూమి మీద ప్రసవం చేసింది. సో తనకు ఉండే అంత కష్టం మనకు ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి, స్పేస్లోకి వెళ్తే ఎవరైనా కనబడతారా? మరి అంత బాధ మనకేం లేదు కదా భూమి మీద. మరి ఎందుకు ఇంత బాధపడతారు? ఎందుకు ఇంత స్ట్రెస్లో ఉంటారు? సో అట్లీస్ట్ మనం ఇన్స్పైర్ అవ్వాలి, కొన్ని విషయాలు చూసి ఇన్స్పైర్ అవ్వాలి. సో అందులో మనం సునీత విలియమ్స్ గారిని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. సో నేర్చుకోవాల్సిందే మంచి ఎక్కడున్నా. సో కొద్దిగా ప్రపంచంలో ఉన్న బాధలన్నీ మాకే, అంతే సార్ మీరు కూర్చొని ఏమైనా చెప్తారు వీడియోలో, మా బాధలు మీకు ఉంటే తెలుస్తుంది. ఎవరికి లేవండి బాధలు, ఎవరికి లేవండి, ఎవరికి లేవనుకుంటున్నారు మీరు బాధలు? నాకు కూడా ఉన్నాయి బాధలు. సో బాధలు ఉంటే పక్కన పెట్టండి. ప్రశాంతంగా ఉండడానికి, నవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి, మీ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గించుకోవడానికి, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి పెద్దగా మీరు చేయాల్సింది ఏం లేదండి. కొద్దిగా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం, లేదు నేచర్లో కొద్దిసేపు నడవడం, లేదు ఏవైనా ఇష్టమైన అంటే స్లో సాంగ్స్ వినడం. ఇట్లా మీకు ఇష్టం అంటే మీ మైండ్ రిలాక్స్ అవ్వడానికి యోగా, మెడిటేషన్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ పెద్ద మాటలు పక్కన పెట్టేసి అట్లీస్ట్ మీరు నవ్వడం, మీ ఫ్రెండ్స్తో కలిసి నవ్వడం, ఫోన్ చేసి నవ్వడం. ఈగోస్ పెట్టుకోకండి. ఎక్కువ ఈగో వల్ల మీ మైండ్ అనేది రిలాక్స్ అవ్వట్లేదు. సో ఈగోలకు పోకండి, ఉన్నదే చిన్న లైఫ్. సో ఇప్పుడు సునీత విలియమ్స్ గారు ఇప్పుడు ఒకవేళ అక్కడే ఉండిపోతే పరిస్థితి ఏముండేదండి? సో మనం చాలా మందితో పోల్చుకుంటే చాలా మంచి పరిస్థితిలో, మంచి స్టేజ్లో ఉన్నాము. అది మీరు గుర్తించట్లే. ఎప్పుడు లేదు అని బాధపడడం తప్ప ఉన్నదేదో గుర్తించట్లే. మార్నింగ్ లేవగానే బ్రతికున్నాం అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎవరికైనా ఉందా? లేస్తే నెక్స్ట్ డే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం బ్రతికే ఉన్నాం కదా, మనకు గ్రాటిట్యూడే లేదు. బ్రతికున్నాం కదా, నవ్వండి కదా. సో టెన్షన్స్ అందరికీ ఉంటాయి, అన్నీ పక్కన పెట్టేద్దాం, కొంచెం ప్రశాంతంగా ఉందాం,
హ్యాపీగా ఉందాం. సో ఇట్లా నవ్వడానికి కూడా ఒక దినం పెట్టుకోకుండా రోజు నవ్వడానికి ట్రై చేద్దాం. అందుకోసమే ఈ లాఫింగ్ క్లబ్స్ ఇవన్నీ వచ్చాయి. సో పార్కులలో కూర్చొని హహహహ అని గట్టిగా నవ్వమని ఒకడు చెప్తాడు. నాలాంటోడు ఏదైనా మ్యూజిక్ వినమని చెప్తాడు. సో మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేవి మీకు తెలిసినంతగా పక్కన వాళ్ళకి తెలియదు. ఎందుకు మీ మైండ్ రిలాక్స్ అవుతుందో మీకే తెలుస్తుంది. కాబట్టి సో ఏదో చిన్న చిన్నవి వాటితో రిలాక్స్ అవ్వండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అనవసరమైన జంక్ ఫుడ్కి అడిక్ట్ అవ్వకండి. ఈ ఫుడ్ తినడం వల్ల కొంతమంది సాటిస్ఫాక్షన్ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అడిక్షన్. షుగర్కి అడిక్ట్ అవ్వకండి. ఎక్కువగా ఈ చాక్లెట్స్, కేక్స్, ఇంకా హ్యాపీగా ఉన్నామన్నా అని చెప్పేసి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయమని అని చెప్పేసి ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్ తినకండి. హ్యాపీగా ఉండాలి అంటే న్యాచురల్గా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఎలా ఉండాలో. సో దానికి కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి, మీకు అది వేరే వీడియోస్లో కూడా చెప్పాను. ఫైనల్లీ నవ్వండి కొంచెం. సో వరల్డ్ హ్యాపీనెస్ డే రోజైనా నవ్వండి అట్లీస్ట్. సో రోజు నవ్వడానికి ట్రై చేద్దాం, హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాం. చిన్న లైఫ్, బ్రతుకున్న రోజులు హ్యాపీగా ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్.